Hello everyone, welcome to Plan Your Trades Price Action and Data Breakdown Analysis for Thursday, 28th November. And I hope మనం pre-market analysis కానీ మన డేటా బ్రేక్డౌన్ లెవెల్స్ కానీ అండ్ మీకు లైవ్లో అయితే హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. బికాజ్ మనం అంటే సింగిల్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి మనం లెవెల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీకు ప్రైస్ అయితే ఆ లెవెల్కి రెస్పెక్ట్స్ అయితే ఇస్తుంది. అండ్ ద వే మెసేజ్ మేము రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి కూడా మాకు అర్థమవుతుంది. అండ్ సో ఎస్టర్డే వీడియో రికార్డ్ అవ్వలేదు అండ్ ఈరోజు కూడా కొంచెం లేట్ అవుతుంది. సో ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. అండ్ ఇంకొక 1-2 డేస్ కూడా ఇలానే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో అండ్ ఒకసారి క్విక్గా రేపటి అనాలిసిస్ అండ్ డేటా బ్రేక్డౌన్ కంటే ముందు ఈరోజు ప్రైస్ యాక్షన్ని ఒకసారి క్విక్గా రీక్యాప్ అయితే చేద్దాం. సో ఈ రోజు కోసం బేసిక్గా ఏంటంటే ఈరోజు జరిగిన సెషన్ కోసం బేసిక్గా మనకి ఏంటంటే డేటా అనేది ఉండదు. బికాజ్ నిన్న ఎక్స్పైరీ కాబట్టి ఫ్రెష్ డేటా అనేది బిల్డ్ అవ్వదు. అండ్ పొజిషనల్ డేటాతో మనం ఎవరైతే ఇంట్రాడే చేస్తారో సో అది కొంచెం లీడ్స్ టు కన్ఫ్యూజన్ అండ్ స్టాప్ లాస్ అనేవి పెద్దగా ఉంటాయి. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎవరైతే పొజిషనల్ ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా స్ప్రెడ్స్తో ఉంటారు కాబట్టి సో వాళ్ళకి స్టాప్ లాస్ అనేది తగ్గుద్ది. సో దాన్ని బేస్ చేసుకొని మనం ట్రేడ్ తీసుకోలేము కాబట్టి సో ఈ రోజు కోసం డేటా అనేది లేదు. సో మనం మల్టిపుల్ ఫ్యాక్టర్స్ని ఎలా కంబైన్ చేసాం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఎస్టర్డే అనాలిసిస్ ప్రకారం ఏంటి అంటే ప్రైస్ ఈ లెవెల్ నుంచి ప్రైస్ రివర్స్ అవుతే ఒక బుల్లిష్ ట్రేడ్ అని డిస్కస్ చేసుకున్నాం. బట్ స్టిల్ ఒక హై ప్రాబబిలిటీ స్టాప్ లాస్ లేకుండా ఉండాలి అంటే ఈ స్వింగ్ హై అయితే బ్రేక్ అవుతూ పైన కన్ఫర్మేషన్ ఇస్తే 1:1 or 1:2 పైన ట్రయల్ చేయొచ్చు అని కూడా డిస్కస్ చేసుకున్నాం. అండ్ కొంతమందికి డౌట్ రావచ్చు ఎస్టర్డే వీడియో చేయలేదు కదా అని చెప్పి. బట్ మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయ్యే కంటే ముందు టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేసినాం. సో మీకు ఇన్ కేస్ డౌట్ ఉంటే అది ఎవరు డిలీట్ చేయరు. హిస్టరీ అంతా అలానే ఉంటుంది పాస్ట్ 2-3 months నుంచి కూడా. సో అట్లీస్ట్ అక్కడికి వెళ్ళి కూడా క్లియర్గా చూడవచ్చు మీరు. సో ఇది బుల్లిస్ కోసం సినారియో. అండ్ ఈ రోజు కోసం ఎలా ఉండింది అంటే బేసిక్గా అన్నీ కూడా మీడియం ప్రాబిలిటీ అనుకున్నాం. అండ్ బేరీ సైడ్ ఎప్పుడైతే బేరీ సైడ్ ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ డౌ థియరీ వైలేట్ అయ్యి కిందికి వచ్చినప్పుడు బేరీజ్ అనేది అది కూడా ఒక మీడియం ప్రాబిలిటీగా గెస్ చేసుకునండి. బట్ ప్రాఫిట్స్ అనేవి 1:1, 1.5 ఆ లెవెల్ అనేది క్విక్గా బుక్ చేసుకోవాలని కూడా డిస్కస్ చేసుకుండే. సో దిస్ వాజ్ టుడేస్ ప్రెడిక్షన్. అండ్ ఈరోజు లైవ్లో ఏం జరిగింది అంటే ఎగ్జాక్ట్లీ మనం అయితే లెవెల్ ప్రెడిక్ట్ చేసుకున్నామో అక్కడ నుంచి అయితే ప్రైస్ అప్ సైడ్ అయితే మూవ్ అయింది చిన్న కన్ఫర్మేషన్ ఇస్తూ. అండ్ ఇక్కడ క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఇఫ్ యూ గో టు 5 minutes మనకి ఈజీగా అర్థమవుతుంది. ఆర్ ఇన్ కేస్ చూడండి ఈరోజు బ్రేక్అవుట్ అయిన లెవెల్ ఏదైతే ఫస్ట్ 15 minutes క్యాండిల్ ఉందో ఫస్ట్ 5 minutes క్యాండిల్ ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యాక రీటెస్ట్ అయ్యి అక్కడ నుంచి కూడా ప్రైస్ అనేది పైకి అయితే వెళ్ళింది. అండ్ ఈ ప్రతి మూవ్ ఆప్షన్ సెల్ బయర్స్కి బెనిఫిట్ అవుతుందా అంటే అవ్వదు. బికాజ్ ఆప్షన్ బయర్స్కి ఎప్పుడు కూడా ఒక కత్తి వేలాడుతూనే ఉంటుంది అంటే ప్రీమియం డికే అనమాట. సో దాన్ని ఏంటంటే టైమింగ్ చేయాలి. ఎప్పుడైతే కన్ఫర్మేషన్స్ ఉంటాయో ఎప్పుడైతే మీకు ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్టుగా ఏదైతే హై బ్రేక్ అవుతుందో లో సపోర్ట్ తీసుకుంటుంది ఇలాంటి జోన్స్లో ఏంటంటే ప్రాఫిట్స్ అనేది క్విక్గా బుక్ చేయాల్సి ఉంటుంది. అండ్ అది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది ఏంటంటే బేసిక్గా చాలా పెద్ద సబ్జెక్ట్ ఇట్లా 2-3 minutesలో చెప్పి కన్ఫ్యూజ్ చేయాలని లేదు. సో అదొక వే అనమాట. అండ్ అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం ఫ్యూచర్లో. సో దిస్ వాజ్ టుడేస్ ప్రైస్ యాక్షన్. అండ్ మీకు లైవ్లో జనరల్గా బేసిక్గా మేము బిజీ ఉన్నా ఏమున్నా ఆర్ ప్రైస్ మనం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో వెళ్ళకున్నా కూడా ఎవ్రీ టైం ఏదో ఒక బెనిఫిట్ అయితే మీకు ఉంటుంది. బికాజ్ ఇండికేటర్ కావచ్చు ఆర్ ఈక్విటీ స్క్రిప్ట్ కావచ్చు లేదా కమోడిటీస్లో ఏదో ఒక బెనిఫిట్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో ఈరోజు కూడా చూడండి ప్రైస్ ఇన్ కేస్ సైడ్ వైస్ యాక్షన్ ఉంది తీసుకోవద్దు అనుకుంటే జనరల్గా ఎవరైతే ఈవెన్ ఒక పుట్ని సెల్ చేసి దాని కింద ఇంకొక 200 స్ప్రెడ్తోనో 100 స్ప్రెడ్తోనో పుట్ని బై చేసి బుల్ పుట్ స్ప్రెడ్ని ఇనిషియేట్ చేసినా కూడా మంచి రిటర్న్స్ అనేవి ఉంటుండే బేసిక్గా. అండ్ పర్సనల్గా మేము ఆప్షన్ సెల్లర్స్ కాబట్టి అదే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. ఆప్షన్ బయర్స్ మీరు కొంత హోంవర్క్ చేసి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈరోజు బేసిక్గా మనకు మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కావాలి. ఎందుకంటే ఇక్కడ బై వచ్చింది మనకి ఇక్కడ లో అనేది చాలా దూరంలో ఉంది. ఇఫ్ యూ ఇక్కడ కనుక మనం ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ క్లియర్గా చూస్తే చూడండి 43 points ఉంది. సో మోస్ట్ ఆఫ్ ద టైం పర్సనల్గా నేను 40 points అనేది అప్పుడప్పుడు ఫాలో అవ్వచ్చు. బట్
మనం జనరల్గా ఇక్కడ డిస్కస్ చేసుకునేది యూట్యూబ్లో ఏంటి అంటే బేసిక్గా 25 to 30 పాయింట్సే మన స్టాప్ లాస్ ఉండాలని చెప్పి మీరు క్లియర్గా అర్థం చేసుకుంటే చూడండి. ఇక్కడ ఒక ఛానల్ అయితే బ్రేక్అవుట్ అయ్యింది. మీరు ఇక్కడ క్లియర్గా చూసుకున్నా కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇంత బ్యూటిఫుల్గా ఉంటాయి ఛానల్స్ అనేవి. ఇవి మీరు ఒక 1000 ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తే తప్ప ఇంత ఈజీ కన్విక్షన్ అయితే రాదు. సో మనకి బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ లో పెట్టుకొని కూడా మనం ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. సో ఇదే విషయాన్ని నేను మన టెలిగ్రామ్లో కూడా అప్డేట్ అయితే చేసిన. సో దిస్ వాజ్ టుడేస్ వీడియో అనుకుంటా. దాని తర్వాత ప్రైస్ యాక్షన్ అయితే సైడ్ వేస్లోనే ఉంది. అప్పటికి ఇండికేటర్ సిగ్నల్ రాలేదనుకుంటా. దాని తర్వాత నేను చూడలేదు, తెలీదు. బట్ ఒక్కసారి చూడండి, ఇండికేటర్ సిగ్నల్ వచ్చాక ఆ బ్రేక్అవుట్ లెవెల్ అయ్యాక ఎక్కడి వరకు వెళ్ళింది అని. ఈ ఛానల్ బ్రేక్అవుట్స్ అనేది నేను చెప్పడం కాదు, బేసిక్గా మీరు అట్లీస్ట్ ఒక 100 ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసినా కూడా ఈ ఛానల్ డెప్త్ ఎంత ఉంది, ఆ డెప్త్ టార్గెట్ ఎప్పుడు వస్తుంది, హాఫ్ ఆఫ్ ద డెప్త్ టార్గెట్ ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. ఎవరో ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరిపైన కూడా డిపెండ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. అండ్ లైవ్లో మీరు కంప్లీట్గా హోల్డ్ చేస్తుంటే 1:3.5 అయితే అచీవ్ అయింది. అండ్ ఇదే ఇండికేటర్ రిజల్ట్ని నేను ఎక్సెల్ షీట్లో కూడా అప్డేట్ చేయడానికి ట్రై చేస్తా. 1:2 దగ్గర మేజర్ క్వాంటిటీ తీసేసిన, మిగతా స్మాల్ క్వాంటిటీతో కూడా 1:3 వరకు ట్రేడ్ చేయొచ్చు. ఇన్ కేస్ స్టాప్ లాస్ హిట్ అయినా అంటే జీరో ప్రాఫిట్ జీరో లాస్లో హిట్ అయినా కూడా హెడ్ ఏక్ అనేది ఉండదు. బికాజ్ ఎందుకంటే మేజర్ క్వాంటిటీ ఆల్రెడీ మనం ఎగ్జిట్ అయిపోయినాం కాబట్టి. సో ద సేమ్ రీజన్ 60 పాయింట్స్ అయితే 1:2 మనం ట్రేడ్ చేసి ఉంటే వచ్చినాయి 50 or 60 పాయింట్స్. అండ్ 90 పాయింట్స్ మనం కంప్లీట్గా 2 o'clock వరకు ట్రేడ్ చేసి ఉంటే బెనిఫిట్ అయితే వచ్చినాయి. అండ్ ఈ ఎడ్జ్ అనేది అందరికీ ఉంటుంది అంటే కాదు, ఆప్షన్ సెల్లర్స్కే కొంత బెనిఫిట్ అనేది ఉంటుంది. ఆప్షన్ బయర్స్ క్విక్గా ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోవాలంటుంది. ఠీకే. సో దిస్ వాజ్ టుడేస్ ప్రైస్ యాక్షన్. అండ్ సో రేపు మార్కెట్లో ఏం జరగబోతోంది, గైజ్ ఎక్కడో చోట మీకు బెనిఫిట్ అవుతానే ఉంటుందని చెప్పాయి కదా. సో ఈరోజు కూడా చూడండి. సో ఇదొక మంచి ఛాన్స్. అంటే అట్లీస్ట్ మనకి డేటా పైన అంత గ్రిప్ లేదు, బికాజ్ ఈరోజు డేటా లేదు కాబట్టి డేటా పైన రిలే అవ్వడానికి లేదు. ప్రైస్ యాక్షన్ పైన మల్టిపుల్ ఎలిమెంట్స్ చూసుకొని బ్రేక్అవుట్లో ఎంటర్ అయినా కూడా సో అర్థం చేసుకోవచ్చు. అండ్ మీకు ఇండికేటర్ ఏది ఇస్తుందో అది పర్ఫెక్ట్ ఇస్తుంది. ఇన్ కేస్ అది స్టాప్ లాస్ ఇచ్చినా కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఠీకే. సో ఒకసారి రేపు ప్రైస్ యాక్షన్ డేటా బ్రేక్ డౌన్ చూసి రేపు ప్రైస్ యాక్షన్ చూద్దాం ఒకసారి. సో ఇది ఈరోజు మనకి బిల్డ్ అయిన పొజిషన్స్ డేటా అనమాట బేసిక్గా. సో ఇక్కడ మీరు క్లియర్గా అర్థం చేసుకుంటే ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వాళ్ళు ఓవరాల్ డేటా చూస్తే, అంటే మనకి క్యుములేటివ్ డేటా అంటే కంప్లీట్గా పిక్చర్ డేటా చూస్తే వీళ్ళు ఒక బుల్లిష్ మూవ్ ఎక్స్పెక్ట్ చేస్తారని అర్థమవుతుంది. అండ్ ఎఫ్ఐఎస్ని చూస్తే ఒక బేరిష్ మూవ్ అని అర్థమవుతుంది. అండ్ ప్రొపరైటరీస్ని చూస్తే ఒక బుల్లిష్ మూవ్ అని అర్థమవుతుంది. జనరల్గా వీ డోంట్ కన్సిడర్ డిఐఎస్. సో ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో బట్ వీళ్ళ అన్ని ఓపెన్ పొజిషన్స్ రేపటి పొజిషనల్ వ్యూ మనకి బుల్లిష్ కనిపిస్తుంది. బట్ మనకి రేపటి వ్యూ కోసం చూసుకుంటే వీళ్ళు ఇక్కడ బుల్లిష్ లేరు, వీళ్ళు యాక్చువల్గా ఒక బేరిష్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఎఫ్ఐఎస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళ పొజిషన్స్ అన్నీ మనకి బ్లఫ్ కనిపిస్తాయి, బికాజ్ వాళ్ళు ఫ్యూచర్లో బేరిష్ ఉండి వేరే చోట హెడ్జ్ అయి ఉంటారు. ఇండెక్స్ కాల్స్లో ఒక రకంగా ఉంటారు, ఇండెక్స్ పుట్స్లో ఒక రకంగా ఉంటారు. బట్ వీళ్ళ ఓవరాల్ పొజిషన్స్ ఇంటర్నల్ స్ట్రాటజీస్ని అర్థం చేసుకుంటే మాత్రం రేపటి కోసం వీళ్ళు పొజిషనల్గా బేరిష్ ఉండొచ్చు, బట్ రేపటి కోసం మాత్రం వీళ్ళు ఒక బుల్లిష్ మూవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ప్రొపరైటరీస్ ఆల్వేస్ ఎఫ్ఐఎస్ని ఫాలో అవుతుంటారు కాబట్టి సో వీళ్ళు బుల్లిష్ ఉండకుండా ఏముంటారు. సో వీళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. జనరల్గా డిఐఎస్ని మనం కన్సిడర్ అవ్వం. సో ఓవరాల్గా ఇక్కడ కీ టేక్ అవేస్ ఏంటి అంటే మనం ఎట్ సైడ్ ఉండకూడదు. అంటే ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వాళ్ళు బేరిష్ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి కీ టేక్ అవేస్ తీసుకుందాం. క్లయింట్స్ అనే వాళ్ళు బేరిష్ ఉన్నారు, మిగతా ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ అయితే బుల్లిష్ ఉన్నారు. సో ఒకసారి ఈ డేటాని మనకి ప్రైస్ యాక్షన్తో కంబైన్ చేస్తూ అండ్ మల్టిపుల్ ఎలిమెంట్స్ అండ్ ఫ్యాక్టర్స్ని చేస్తూ చూద్దాం ఒకసారి ఏం చెప్తుంది అనేది. సో దిస్ వాజ్ టుడేస్. అండ్ ఇది రేపటి కోసం బేసిక్గా. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చేయకూడని పని ఏంటి అంటే క్లయింట్స్తో పాటు మనం క్లబ్ అయి ఉండడం. సో క్లయింట్స్ అంటే ఎవరు? ఇండివిజువల్ ట్రేడర్స్, మీలాగా నాలాగా మనందరిలాగా లో క్యాపిటల్తో ఎవరైతే చేస్తారో వాళ్ళు. 50 lakhs క్యాపిటల్ ఉన్నా కూడా వాళ్ళు రీటైలర్ నుంచి వేరే ఎఫ్ఐఎస్ అయిపోతారు, ప్రొపరైటరీస్ అయిపోతారు అంటే కాదు. దానికి సర్టెన్ రూల్స్ ఉంటాయి. 1 crore క్యాపిటల్ ఉన్నా కూడా క్లయింటే అవుతారు. ఠీకే. సో అంటే దానికి అదొక పెద్ద టాపిక్ మాట్లాడడానికి. సో మీరు కావాలంటే R&D చేసి చూడండి. ఠీకే. సో రేపటి కోసం మనం ఏం చేయకూడదు, బేరీస్ చేయకూడదు. ఇన్ కేస్ లైవ్లో డేటా బేరీస్ వస్తే ఏం చేయాలి,
ఫస్ట్ వెయిట్ చేద్దాం, వెయిట్ చేసినాక చూడాలి. ఫస్ట్ హై ప్రాబిలిటీ జోన్స్ ఏంటో డిస్కస్ చేసుకుందాం. సో రేపటి కోసం బేసిక్గా మనకి హై ప్రాబిలిటీ ట్రేడ్ ఏంటి అంటే ఈ లెవెల్లో ప్రైస్ అనేది ఈ లెవెల్స్ నుంచి ప్రైస్ ఎప్పుడైతే రివర్స్ అవుతుందో, అంటే గ్యాప్ డౌన్ అవ్వనివ్వండి, ఇక్కడ ఓపెన్ అవ్వండి, ఎక్కడైనా ఓపెన్ అవ్వండి, ప్రైస్ అనేది ఎప్పుడైనా సరే ఈ లెవెల్ నుంచి ఒక చిన్న కన్ఫర్మేషన్ ఇస్తూ 5 మినిట్స్లో కానీ 15 మినిట్స్లో కానీ తీసుకెళ్తే మాత్రం సో ఒక హై ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్గా కన్సిడర్ చేయొచ్చు. గైస్, ట్రేడింగ్ అనేది ప్రాబబిలిటీ గేమ్, ఠీకే. సో మనకి సపోజ్ ఒక 150 పాయింట్స్ మూవ్ ఉన్నప్పుడు 100 పాయింట్స్ ఓపెన్ అయితే ఆ రోజు ట్రేడింగ్ ఆపేయడం బెటర్. బికాజ్ 50 పాయింట్స్ తర్వాత క్విక్ రివర్సల్స్ అనేవి ఉంటాయి. నిజంగా వాటిని తట్టుకునే శక్తి మనకు ఉంటుందా అంటే ఉండదు. సో మనం ఎప్పుడైనా సరే హై ప్రాబిలిటీ, మీడియం ప్రాబిలిటీని ట్రేడ్ చేయడం బెటర్. ఇన్ కేస్ ఎవరైతే మంచి ఫండ్ ఉంది, మంచి క్యాపిటల్ ఉంది, సో వాళ్ళ కోసం ఏంటి అంటే ఒక లో ప్రాబిలిటీ అవాయిడబుల్ సినారియోస్ కూడా డిస్కస్ చేస్తాం. బట్ ఎవరైతే క్యాపిటల్ తక్కువ ఉండి మంచి ఆర్వై ఎవ్రీ మంత్ ఆర్వై కన్సిస్టెంట్గా జనరేట్ చేయాలనుకుంటున్నారో జస్ట్ ఫోకస్ ఆన్ హై ప్రాబిలిటీ ఆర్ మీడియం ప్రాబిలిటీ, సో దట్ లైఫ్లో మీకు హెల్ప్ అవుతుంది ఇదంతా, ఠీకే. ఇక్కడ నుంచి చూసుకుంటే ఇది ఒక హై ప్రాబిలిటీగా 1:2, 3 వరకు హై ప్రాబిలిటీ వస్తే 1:3 తర్వాత 1:4, 5 అనేది స్మాల్ క్వాంటిటీతో ట్రయల్ చేయొచ్చు, ఠీకే. ఇది ఒక హై ప్రాబిలిటీ సినారియో. అండ్ మీడియం ప్రాబిలిటీ బుల్లిష్ సినారియో ఎక్కడ అంటే, సో ఇన్ కేస్ ప్రైస్ అనేది సేమ్ లెవెల్లో ఓపెన్ అయ్యి ఈ లెవెల్లోనే ఓపెన్ అయ్యి ఇక్కడే ప్రైస్ రివర్సల్ తీసుకుంటూ ఇక్కడ నుంచి కన్ఫర్మేషన్ తీసుకుంటూ పైకి వెళ్తుంటే, అంటే ఈ ఏరియాలో ఓపెన్ అయ్యి ఇక్కడే ఒక కన్ఫర్మేషన్ ఇస్తూ పైకి వెళ్తూ ఉంటే, అండ్ పైకి వెళ్తూ ఉంటే మనం ఏం చేయాలి, ఎలా చేయాలంటే ఇన్ని డేస్ ఛానల్ని చూసాక మీకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలి. బికాజ్ కొంతమంది ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో రెగ్యులర్గా మెసేజ్ చేస్తూ అప్డేట్స్ తీసుకుంటూ ఉంటారో వాళ్ళు ఎంత బ్యూటిఫుల్గా ట్రైన్ చేస్తున్నారంటే, ఒక్కసారి నమ్మకం అనేది బేసిక్గా మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి. విషయం ఉండి మాట్లాడడం వేరు, విషయం లేకుండా మాట్లాడడం వేరు. సో మనం ఇన్ని మల్టిపుల్ ఫ్యాక్టర్స్ని క్లబ్ చేస్తున్నామంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి. అట్లీస్ట్ ఎవ్రీడే 2000 అట్లీస్ట్ మనీ గురించి మాట్లాడదు అనుకున్నాం కాబట్టి 20 పాయింట్స్ ఎవ్రీడే క్యాప్చర్ చేసినా కూడా, ఇమాజిన్ మనం ఏ స్టేజ్లో ఉంటాం. 20 పాయింట్స్ ఇంటూ 10 డేస్ 10 ట్రేడింగ్ సెషన్సే సరిపోండి, 200 పాయింట్స్ ఉంటాయి. 200 ఇంటూ 70 చేయండి, 15,000. ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్, రైట్, ఠీకే. సో ఈ వేలో ఆలోచించడానికి ట్రై చేయండి, ఠీకే. సో ఇదొక మీడియం ప్రాబిలిటీ సినారియో. అండ్ అవాయిడబుల్ సినారియోస్ ఏంటి అంటే, లెట్స్ సే ప్రైస్ రేపు ఇంకొక గుడ్ న్యూస్ వచ్చింది, ఆర్ గ్లోబల్ మార్కెట్లో పెద్ద న్యూస్ ఉంది, ప్రైస్ ఈ లెవెల్లో ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచే సపోర్ట్ తీసుకుంటూ వెళ్తుంటే మాత్రం దీన్ని హ్యాండిల్ చేసే క్యాలిబర్ పర్సనల్గా నాతో లేదు. బికాజ్ ఓఐ డేటా చూస్తే తప్ప, లైవ్లో చూస్తే తప్ప, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను 10 తర్వాత ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తాను కాబట్టి ఆల్రెడీ ప్రైస్ ఈ రేంజ్కి రీచ్ అవుతాయి. నా డేటా ఇక్కడ నుంచి ట్రేడ్ స్క్వేర్ ఆఫ్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేసిన ట్రేడ్ అనే డీటెయిల్స్ నాతో ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను ట్రేడ్ కొత్తగా ఇనిషియేట్ చేయను. అండ్ ఎప్పుడు కూడా నేను నా క్యాపిటల్ని సేవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. దిస్ ఈజ్ మై లో ప్రాబిలిటీ అవాయిడబుల్ సినారియో. అండ్ నెక్స్ట్ థింగ్, సో బేరీ సైడ్ లేదా అంటే ఎందుకు ఉండదు, డెఫినెట్గా ఉంటుంది. మార్కెట్ అనేది అన్సర్టినిటీ అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ అంటే ప్రాబబిలిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అండ్ మార్కెట్లో అన్సర్టినిటీ, ఏదో నెగిటివ్ న్యూస్ వచ్చింది, ఏదో వార్ స్టార్ట్ అయింది, ప్రైస్ ఇక్కడ ఓపెన్ అవ్వదు, ఇక్కడ గ్యాప్ డౌన్ అవ్వదు అని నమ్మకం ఏమైనా ఉందా, లేదు. సో ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అవుతూ ప్రైస్ ఈ ఏరియాలోంచి రిజెక్షన్ తీసుకుంటుంటే ఒక అవాయిడబుల్ సినారియో 1:1 ఆర్ 1:2 రేంజ్లో దీన్ని ఒక బేరిష్ ట్రేడ్ కన్సిడర్ చేసి అయితే ట్రేడ్ చేయొచ్చు. దీంట్లో ఎంత % క్యాపిటల్ డిప్లాయ్ చేస్తామంటే మన పర్సనల్గా క్యాపిటల్ ఎఫెక్ట్ అవ్వకుండా, అంటే మనం రెగ్యులర్గా 10 లాట్స్తో చేస్తాం అనుకోండి, ఇక్కడ 1 or 2 లాట్స్ని డిప్లాయ్ చేసి చేయొచ్చు. బికాజ్ 1 or 2 లాట్స్తో చేస్తే క్విక్ రివర్సల్ వచ్చినా కూడా మన క్యాపిటల్కి పెద్ద ఎఫెక్ట్ అవ్వదు. వెళ్తే మహా అయితే 20-30 పాయింట్స్ పైకి వెళ్తుంది. సో అది ఎవరైతే క్యాపిటల్ బిగ్ ఉండి రిస్క్ తీసుకోవాలనుకునే వాళ్ళకి, ఎవ్రీడే ట్రేడ్ మిస్ అవ్వద్దు, నేను ఏదో ఒకటి చేయాలనుకునే వాళ్ళకి ఇలాంటి ట్రేడ్. ఎవరైతే లో క్యాపిటల్ ఉండి ఓన్లీ అక్యురసీ ట్రేడ్స్ చూస్తున్నారో వాళ్ళకైతే ఇది అవసరం లేదు. సో దిస్ ఈజ్ అవాయిడబుల్ లో ప్రాబబిలిటీ బేరిష్ సినారియో, ఠీకే. అండ్ ఇప్పటికే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో హై ప్రాబిలిటీలో ఏం చేయాలి, లో ప్రాబిలిటీలో ఏం చేయాలి, మీడియం ప్రాబిలిటీ ఏంటి అనేది. అండ్ ఎవ్రీడే మనము ప్రైస్ అయిపోయినాక దాన్ని రీక్యాప్ చేయము. మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో
ఆ లెవెల్స్ని బట్టి మనం ప్రీవియస్ డే ఇంతమంది సెషన్లో ఏం మాట్లాడుకున్నాం, ఇప్పుడు ఎక్కడ ఉంది ప్రైస్, మనకి రెస్పెక్ట్ ఇచ్చిందా లేదా మన లెవెల్స్కి అనేది డిస్కస్ చేస్తాం. ఎవరైతే ఫ్రెష్గా ఈరోజే చూస్తున్నారో అట్లీస్ట్ మీరు ఒక పాస్ట్ 1 to 2 వీక్స్ డేటాని అనాలిసిస్ని అర్థం చేసుకోగలిగితే ఇది చాలా ఈజీ అవుతుంది మీకు. అండ్ ఆప్షన్ బయర్స్ ఎప్పుడైనా సరే 11 తర్వాత ఆప్షన్స్ని బై చేయడానికి ట్రై చేయకండి. మంత్లో ఒకసారో 2 సార్లు 3 సార్లు 11 తర్వాత కూడా ఆప్షన్ బయింగ్ అనే ఛాన్స్ వస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 9:30 to 11 వరకే ఉంటుంది, ఆర్ 11:30 వరకు ఉండొచ్చు. బట్ దాని తర్వాత 2 తర్వాత వస్తుంది. 2 తర్వాత ఎక్కువగా ఏంటంటే పొజిషన్స్ అనేది స్క్వేర్ అప్ చేస్తూ ఉంటారు కాబట్టి. అండ్ ఒకసారి నేషనల్ అల్యూమినియం ఎల్ఏటి వేవ్స్ స్ట్రక్చర్ని ప్లాట్ చేసి నాకు ఎగ్జాంపుల్ పంపడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ నెట్ డిస్కనెక్ట్ అయినట్టుంది. సో ఈ లెవెల్, ఈ ఛానల్లో ఒకటి డ్రా చేయండి. ఈ ఛానల్ బ్రేక్అవుట్ అయి పైకి వెళ్తుంటే ఏ లెవెల్ వరకు వెళ్తుంది, ఎందుకు వెళ్తుంది. ఇన్ కేస్ ఈ లో స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ కూడా చేయొచ్చు బేసిక్గా. బట్ వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ పీపుల్, ట్రైనర్స్ వాట్ ఎవర్. సో ఇదంతా ఎడ్యుకేషనల్ కోసమే. నేను ఇక్కడ ఏమడుగుతున్నా, నేను మీకు బేసిక్గా ఎల్ఏటి కాన్సెప్ట్ తెలిసిన, ఛానల్స్ తెలిసిన డ్రా చేసి మాకు చెప్పడానికి ట్రై చేయండి. మీరు పర్ఫెక్ట్గా చేస్తున్నారో లేదో అనేది మేము మీకు వాట్సాప్ చేస్తే మళ్ళీ మీకు రిప్లై కూడా ఇస్తాం బేసిక్గా. సో ఇది మీకు పర్సనల్గా హెల్ప్ అవుతూ ఉంటుంది. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఒక 10 చేసినారు అనుకోండి, నెక్స్ట్ మీరు ఓన్గా చేయగలుగుతారు, దాని తర్వాత ఓవర్గా అనాలిసిస్ కూడా చేయగలుగుతారు కాబట్టి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుమారోస్ ప్రైస్ యాక్షన్ అండ్ అదర్ డీటెయిల్స్. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఇది నిజంగా లైవ్లో హెల్ప్ అవుతున్నా, మీకు ఈ డేటా యూజ్ అవుతున్నా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మీ కమ్యూనిటీలో షేర్ చేయండి, వేరే వాళ్ళకు కూడా హెల్ప్ అవ్వచ్చు. ఇన్ కేస్ మీకు ఈ డేటా కన్ఫ్యూజింగ్ ఉన్నా, మీకు అర్థం కాకున్నా కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. బట్ ఏదో రోజు మీకు లైఫ్లో ఇది చాలా హై కన్విక్షన్ ఇస్తుంది. సో అట్లీస్ట్ ఎవ్రీడే 15 to 20 minutes అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఫ్యూచర్లో లెవెల్స్ని క్రాక్ చేయడానికి ట్రై చేయండి, మీకు లైఫ్లో చాలా హెల్ప్ అవుతుంది. ఇక నేను మీకు చూపిస్తున్నాను ఎల్ఏటి వేవ్ ఎలా వస్తుంది, అట్లీస్ట్ మీరు డ్రా చేసి అయితే చూపించండి. ఇన్ కేస్ ఈ ఛానల్ బ్రేక్అవుట్ అవుతే ఒకటే రోజులో టార్గెట్ వస్తుందంటే కాదు, పొజిషనల్గా ఎప్పుడైనా సరే ఆప్షన్ సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయడానికి ట్రై చేయండి. ఆప్షన్ బయ్యర్ ఎప్పుడు కూడా క్విక్గా, ఎంత హై క్వాలిటీ రిజల్ట్స్ ఉంటాయో అంతే హై క్వాలిటీ రిస్క్స్ కూడా ఉంటాయి. ఠీకే. సో యా, అండ్ ఈ డేటా మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నా. బేసిక్గా సపోజ్ మీకు అర్థం కాకున్నప్పుడు ఏం మాట్లాడతారంటే ఎవరైనా, సో నాకు ఇది 6 లానే కనిపిస్తుంది, బట్ పర్సన్ హూ స్టాండ్స్ హియర్ అంటే కంప్లీట్గా నాకు ఆపోజిట్గా చూస్తుంటే వాళ్ళకి 9 కనిపిస్తుంది. సో ఎప్పుడైనా సరే ఓపెన్గా మనతో మాట్లాడితే తప్ప ఇది ఏంటి అని అర్థం కాదు. మీకు అర్థం కానంత వరకు ఏదైనా సరే రాంగ్ అనే అనిపిస్తుంది. బట్ మీరు ఒక్కసారి అవతల పర్సన్లో ఏం టాలెంట్ ఉంది, మనం ఏం నేర్చుకోవాలనుకుంటున్నాం, సపోజ్ ఇది నాకు యూజ్ అవుతుందా లేదా అని అర్థం చేసుకున్నప్పుడు మీరు ఇతని పర్స్పెక్టివ్లో వచ్చి చూడడానికి ట్రై చేస్తారు. అప్పుడు నేను చెప్పేది ఏంటి, ఈ పీవైటీ చెప్పేది ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమవడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ మీరు ఎప్పుడైనా సరే నాకు ఈ ఛానల్కి ఆపోజిట్ డైరెక్షన్లో నుంచి చూస్తే మాత్రం ఇది ఎప్పుడు మీకు 9గానే కనిపిస్తుంది. డేటా అనేది ఎప్పుడు అర్థం కాదు. బికాజ్ మనకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి, బట్ అది ఓపెన్గా అడిగి తెలుసుకున్నప్పుడు మీకు యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఠీకే. సో యా, ఇది రేపటి ప్రైస్ యాక్షన్ గురించి. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.